నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి అయితే తాడేపల్లిలో అయితే మనకి జగన్ సీరియస్ అవుతున్నారు వైసీపీ నేతల మీద అలాగే సజ్జల కూడా వార్నింగ్ ఇస్తున్నట్టయితే ప్రచారం జరుగుతుంది అసలు ఎందుకు సీరియస్ అయ్యారు ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు అనేది దాని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం సిరి మన వీక్షకులు కూడా నా నమస్కారం సార్ ఇప్పుడు తాడేపల్లిలో ఆ ప్యాలెస్ లో అయితే చాలా హాట్ వాతావరణం నెలకొంది ఎందుకంటే వైసీపీ నేతలు కొంతమందికి ఎవరికైతే టికెట్ దొరకని పక్షాన వాళ్ళకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లు వస్తున్నాయని చెప్పేసి అట్లనే దీనిపైన జగన్ సీరియస్ అవుతున్నారు సజ్జల కూడా ఏంటంటే వార్నింగ్లు ఇస్తున్నారు వాళ్ళకి అని చెప్పేసి అయితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది దీని మీద అంటే మీరు ఏమనుకుంటున్నారు సార్ ఇప్పుడు చాలా మంది 80 మంది దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి గారు కూడా చాలా మీటింగుల్లో అక్కడ ఇక్కడ ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారు చాలా కొన్ని మార్పులు కూడా చేశారు నియోజకవర్గాలను మార్చారు ఇన్ఛార్జీలు మారుస్తున్నారు ఇవన్నీ కూడా ఒక రకంగా పార్టీలో ఎవరైతే ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేదనే కదా వాళ్ళ నియోజకవర్గాలు మార్చడం ప్రభుత్వం ఎన్నికలకు ముందుగానే అంటే యుద్ధానికి ముందుగానే ఓటమిని అంగీకరించినట్టు అవుతుంది ఈ పరిస్థితి ఎందుకంటే అంతమంది నియోజకవర్గాల్లో పెర్ఫార్మెన్స్ బాగా లేదు అంటే సగం రాష్ట్రం కన్నా ఎక్కువ ఒక 60% ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్ లో పరిపాలన ఫలితాలు ప్రజలకి సరిగ్గా అందలేదని ఒప్పుకున్నట్టే కదా ఒప్పుకున్నప్పుడు మనం యుద్ధానికి ఎట్లా వెళ్ళగలుగుతాం నైతికంగా మనమే ఒప్పుకుని ఇది ఎమ్మెల్యేస్కి చాలా బాధ కలిగిస్తుంది పిల్లి చెలగాటం ఎలుక్కకి ప్రాణ సంకటం అని పిల్లి ఊరికే ఆడుకుంటున్నా కూడా ఎలుక్కి దానికి ప్రాణం భయమే కదా ఇప్పుడు ఆ పరిస్థితి ఎమ్మెల్యేలు ఏంటంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతోనూ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కాబట్టి ఈయన కూడా ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారు అదే రాజశేఖర్ రెడ్డి గారి లాగా పరిపాలిస్తాడు అలాగే మనతో వ్యవహరిస్తాడు ప్రజల మధ్యలో ఉంటాడు మన ఆదరిస్తాడు ప్రోత్సహిస్తాడు అనే ఉద్దేశంతో చాలా ఖర్చు పెట్టుకుని వాళ్ళకు వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యి గెలవటానికి మొన్న ప్రయత్నించినప్పుడు 5 ఏళ్ల పాటే కదా జీవితం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు పార్టీలోనూ ఆయన కూడా నేను ఒక 30 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పాడు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ప్రతి 5 సంవత్సరాలకి కూడా నాయకులు మారిపోతారు ప్రజాప్రతినిధులు ఎవరైనా అది ఎంపీ చీఫ్ మినిస్టర్ కావచ్చు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అంతే కదా కానీ మరి ఆయనకి 30 సంవత్సరాలు పరిపాలించాలని ఆశ ఉన్నప్పుడు శాసనసభ్యులు కూడా వాళ్ళు కూడా ఆశించాలి కదా ఆశిస్తారు కదా వాళ్ళు కూడా వాళ్ళ అమౌంట్లు చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళ రేపు రాజకీయాలు ఏదో పరపతి మీద మంచితనం మీద జరుగుతులేదు కదా ఎంత కోట్ల రూపాయలు గుమ్మరిచ్చి గెలవాల్సిన పరిస్థితి వస్తుంది అందువల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు కనుక మమ్మల్ని మధ్యంతరంగా తీసేస్తే అర్ధంతరంగా అంటే సడన్ గా తీసేస్తే మా జీవితంలో ప్రజల్లో మేము అబాస్పాలు అయిపోతాం సీట్లు ఇవ్వలేదంటే ఇంక ఏ పార్టీ కూడా అతని దగ్గరికి తీయదు అందులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అంటే కొంత అప్రదిష్ట పాలయ్యారనేది ప్రజల్లో ఇతర పార్టీలకి తెలుసు ప్రజలకు కూడా తెలుసు మొన్న గడప గడపకి వెళ్ళినప్పుడు బ్యాడ్ రియాక్షన్ వచ్చింది వాళ్ళ మీద ఆ తర్వాత మొన్న మధ్య ఈ బస్సు యాత్ర పెట్టారు అక్కడ కూడా అట్లాగే వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే పరిపాలనలో లోపాలు జరిగి ప్రజలు వ్యతిరేకిస్తే అది మా మీద ఎందుకు చెబుతున్నారు మీరు చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తర్వాత కుంభకోణాలు జరిగినాయి తర్వాత ఈ ఇసుక కుంభకోణం దాంతో కట్టుబడి కార్మికులకి పనులు లేకుండా పోయినాయి అనేక విభాగాల కార్మికులకి విలేజెస్లో ఆర్థిక లావాదేవీలు దెబ్బతిన్నాయి తర్వాత ఒక రాజధానిని ఉండగా రాజధాని మూడు రాజధానులు చేసి పోనీ ఏ 3 రాజధానులు ఒకటన్నా నిర్మాణం చేశారా అంటే మీరు ఏది చేయాల ఇవాళ రాజధాని ఏదంటే మీరు చెప్పలేని పరిస్థితి వచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రం అమరావతి అని చెబుతుంది ప్రజలను మాత్రం వీళ్ళు ఇంకా మేము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ తీసుకెళ్లిపోతామని చెబుతున్నారు ఇట్లా మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజలతో ఆడుకుంటున్నారు అది ప్రజలు కూడా ప్రజలేని పిచ్చాళ్ళు కాదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత పిచ్చాళ్ళు అవ్వచ్చు ఒకసారి మోసపోతారు ఒకసారి అధికారం ఇవ్వమంటే ఇచ్చినందుకు నువ్వు చేసిన అకృత్యాలు తర్వాత ప్రజల మీద దాడులు పోలీసులు ప్రజల మీదకి ఉసిగొల్పటం తర్వాత ధరలు పెరిగిపోవటం
తర్వాత ఇస్తానన్న పథకాలు అమలు చేయకపోవటం, తర్వాత ఆబ్కారీతో లిక్కర్ మూలన ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఆయన సీఎం అయిన నెక్స్ట్ మినిటే ఆ మద్యపాన నిషేధం జరుగుతుందని తనే చెప్పాడు, కానీ ఇంతవరకు అది జరగలేదు. అక్కడే మనం చూడొచ్చు తన ఓటమి అక్కడే స్టార్ట్ అయిందని చెప్పేసి. ఇప్పుడు అట్లా నా ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతానని బాధపడిన వ్యక్తి 4 సంవత్సరాలు 9 నెలలు అవుతుంటే ఇంత లోపల ఇంకెన్ని తెగినాయి? నువ్వు ఆ చేసే పని ఏదో ముందే చేయొచ్చు కదా, పని ఇప్పటికైనా చేసావా? ఇప్పుడు కూడా చేయలేదు. లిక్కర్ మీద దాదాపు 60,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. దాంట్లో మరి ఎంత ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుంది? నువ్వు ఇస్తున్న ప్రజాధనం ఎంత? ఇది సంక్షేమానికి. ఈ లిక్కర్ డబ్బులన్నీ మధ్యతరగతి వర్గాలే కదమ్మా. మధ్యతరగతి కూడా కాదు, పేద వర్గాలే తాగుతున్నారు. అది కూడా చీప్ లిక్కర్. దాని వలన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వైద్యం ఖర్చు పెడుతున్నారు, వైద్యం అంత ఖర్చు పెట్టిన తర్వాత మనిషి దక్కటం లేదు. అట్లా ఆయనే హామీలు నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేస్ని నిందించి ఎమ్మెల్యేస్ని బలి పశువులు చేస్తే వాళ్ళు అదే చెప్పారు అంతకుముందు కూడా, పరిశీలకుల ముందు, మిథున్ రెడ్డి ముందు, వాళ్ళ ముందు. అది అంటే తాడేపల్లి ప్యాలెస్కి వస్తే పిల్లుల్లాగా ఉంటారు, వీళ్ళు ఎదురు తిరగరని అనుకున్నారు. ఒక్కసారి అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉండడం అనుకున్న తర్వాత ఎవరు కేర్ చేయరు. ఇప్పుడు మొన్నట్రాక ఇక్కడ శాసించిన కేసీఆర్ గారు 2వ రోజుకి వెళ్ళి యశోద హాస్పిటల్లో చాలా నిస్సహాయ పరిస్థితిలో పడిపోయాడు. ఆ తర్వాత ఇంటికి కూడా అదే పరిస్థితిగా వెళ్ళాడు ఆయన. అంటే ముఖ్యమంత్రి హోదాకి నువ్వు దిగిపోయినప్పటికి ఎంత తేడా వచ్చేస్తుంది, తేడా వస్తుంది కదా. ఇప్పుడు కూడా రేపు 2-3 నెలల్లో ఎలక్షన్ పెట్టుకుని వాళ్ళు ఇంకా వణికి భయపడతారని ఎందుకు అనుకుంటారు? వాళ్ళు మా రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టొద్దు, మా సీట్ ఇవ్వమంటున్నారు, మా తప్పు లేదని. ఇప్పుడు వాళ్ళ మీద ముఖ్యమంత్రి గారు సీరియస్ అయితే ఏమన్నా వాళ్ళకి పోయేది ఏమన్నా ఉందా? లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నా వార్నింగ్లు ఇస్తే భయపడిపోయే వ్యక్తులు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడన్నా వార్డు మెంబర్ అయ్యాడా? కనీసం వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళకి అంత దమ్ము లేదా? ఒకవేళ నువ్వు వార్నింగ్ ఇస్తే నిన్ను ఎదుర్కొనే శక్తి వాళ్ళకి లేదా? అందరూ యునైట్ అయినా ఎదుర్కోగలరు కదా. కానీ నీవు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు నీకు పవర్ ఉంటుంది. అసలు మెయిన్ స్విచ్ డౌన్ అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ వెళ్తావు? అట్లా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన పరిధి ఆయన తెలుసుకోవాలి. వాళ్ళు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా కూడా వాళ్ళు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారంటే మనం ఆ ప్రజల్ని గౌరవించినట్ట, ఈ వ్యక్తిని గౌరవించడం ద్వారా. ఇలా ఇతన్ని వార్నింగ్ ఇవ్వటం అంటే నువ్వు ప్రజలకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టే. అది ఎవరు కూడా హర్షించరు ఇలాంటి పనుల్ని. సుదీర్ఘకాలం మీరు 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉండాలనుకున్నారంటే వాళ్ళు ఒకవేళ ఇది నెక్స్ట్ ఓడిపోతారు. మళ్ళీ మంచి ప్రవర్తనతో ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ కూడా గెలుస్తారు. అంతేగాని ఇట్లా రౌడీజంగా చేసి ఎమ్మెల్యేస్ని బెదిరించి ప్రజల్ని పోలీసులతో బెదిరిస్తే ఏ పార్టీ కూడా కొనసాగలేదు. అదే తన పార్టీ గెలవడానికి ఎవరినైతే ఉపయోగించుకున్నారో ఇప్పుడు వాళ్ళని భయపెడుతున్నాడు. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ బలం ఏంటో వాళ్ళు కూడా చూపించే రోజులు వస్తాయి. అవి కూడా మనం ఇక్కడైతే తెలంగాణలో చూసాం. ఒక 24 గంటల్లోనే ఓడలు బళ్ళు వాళ్ళు అయిపోయినాయి. ఒక రోజున తీసుకెళ్లి రేవంత్ రెడ్డి జైల్లో వేసిన రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. వేయించిన చీఫ్ మినిస్టర్ వెళ్ళి యశోద హాస్పిటల్లో పడ్డాడు, బెడ్ మీద ఉన్నాడు. కాబట్టి ఏది శాశ్వతం కాదు ప్రజాస్వామ్యంలో. ప్రజలు బలవంతులు, అల్టిమేట్ గా మనల్ని నిర్ణయించేది బలవంతులు. వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరేంటనేది. అప్పటి వరకు మనం చూడాలి అంతే. రైట్, ఇది పరిస్థితి. ఒకవేళ వైసీపీ నేతలు తిరగబడితే ఎలా ఉంటుంది, ఒకవేళ జగన్ టికెట్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది అయితే మనకైతే ఇంకొన్ని రోజుల టైం అయితే పడుతుంది. ఆ టైం కోసం అయితే మనం ఎదురు చూడాలి. ఇది ఇవాల్టి చర్చ. థ్యాంక్ యూ.